అందరికీ నమస్తే. నాకైతే 9th మంత్ స్టార్ట్ అయింది. సో నేను హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకుంటున్నా. ఇంకా ఎప్పుడు పెయిన్స్ వస్తాయో తెలీదు, ఎప్పుడు హాస్పిటల్కి సడన్గా ఉరకాల్సి వస్తుందో తెలీదు. మనం హాస్పిటల్కి వెళ్ళే ముందు పెయిన్స్ వస్తుంటే వాళ్ళకి అది పెట్టు ఇది పెట్టు అని చెప్పినాం అనుకో, వాళ్ళకి ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకదు ఇంట్లో వాళ్ళకి. సో అందుకని చెప్పేసి నేను ముందే ప్యాక్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నా అట్లా. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా పెట్టుకునేవి నేను ముందే నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట. గుర్తుకున్నప్పుడు అలా రాసి పెట్టుకున్నా. ఇట్లా మదర్ ఎసెన్షియల్స్ అని, బేబీ ఎసెన్షియల్స్ అంటే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టుకున్న రాసుకొని. అండ్ బేబీకి పుట్టే వాళ్ళకైతే కొన్ని అవసరం ఉంటాయి కదా, అన్ని హాస్పిటల్లో దొరికినా కూడా ఇంకా కొన్ని మనం ఇంటి నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుందని అవి కూడా ఇక్కడ రాసి పెట్టుకున్నా. ఫస్ట్ మదర్ ఎసెన్షియల్స్లో ఏంటంటే రిపోర్ట్స్. ఓకే, ఈ రిపోర్ట్ ఫైల్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో నేనేంటంటే ఇది జర్మనీలో కన్సీవ్ అయినప్పుడు చూపించుకున్న ఫైల్, దీంట్లో కూడా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇది ఒకటి. అండ్ ఇక్కడికి వచ్చాక చూపించుకుంటున్నా శ్రీ సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి ఆర్మూర్లో ఉంటుంది, అంటే పెరికిట్ దగ్గరే ఉంటుంది. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కదా, మాతా శిశు సంరక్షణ కార్డ్ అని చెప్పేసి వీళ్ళు ఇస్తారు కదా. ఒకవేళ మా డాక్టర్ నాకు పెయిన్స్ వచ్చే టైంకి అవైలబుల్గా లేకపోతే నేనైతే ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను. ఎందుకంటే నాది ఆల్రెడీ నార్మల్ డెలివరీ ఫస్ట్ టైం, ఇప్పుడు కూడా నార్మల్ డెలివరీ కోసం ఖచ్చితంగా ట్రై చేసేది అయితే వీళ్ళే. వేరే ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎమర్జెన్సీ కండిషన్లో ఏదో ఒక ప్రాబ్లం ఉందని చెప్పి సిజేరియన్ చేసే ఛాన్స్ ఉంది. సో మా మేడం అవైలబుల్ లేకపోతే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను కాబట్టి ఈ ఫైల్ ఉండాలని ఇది పెట్టుకున్నా. ఇవన్నీ ఫైల్స్ ఫస్ట్ పెట్టుకోవాలి అన్నమాట. ఇంకా డెలివరీ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటి, క్లాత్స్, ఇన్నర్స్, ప్యాడ్స్, ఇవే కదా. ఇన్నర్స్ అండ్ ప్యాడ్స్ మాత్రం ఒకే దాంట్లో పెట్టేసుకొని ఉంచిన. సో వీటిని ప్యాక్ చేసేసుకుంటా. ఇప్పుడు వీటితో పని ఏం లేదు, డెలివరీ తర్వాతనే పని ఉంటుంది కాబట్టి. అండ్ ఫీడింగ్, డెలివరీ తర్వాత కావాల్సింది ఏంటంటే డ్రెస్ లూజ్గా ఉండేది కాదు, కావాల్సింది ఏంటంటే ఫీడింగ్కి కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది. సో నాకైతే హాస్పిటల్లో ఉండే ఒక్కరోజైనా సరే ఫీడింగ్కి కంఫర్టబుల్ ఉండాలి కాబట్టి ఫీడింగ్ నైటీ యూజ్ చేస్తున్నా. ఇది ఒక నైటీ పెట్టుకుంటున్నా. అండ్ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఒక డ్రెస్ కావాలి. సో ఒక డ్రెస్ ఇంతే, నేను 1.5 డే ఆర్ 1 డే ఉంటానేమో హాస్పిటల్లో, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎక్స్ట్రా క్లాత్స్ అవసరం ఉన్నా కూడా మా ఇంట్లో నుంచి డాడీ నన్ను ఎవరినన్నా తీసుకురమ్మంటే ఎవరో ఒకరు ప్యాక్ చేసి ఇస్తారు, తీసుకొస్తారు. నెక్స్ట్ ఏంటి, బ్రెస్ట్ ప్యాడ్స్. ఓకే, బ్రెస్ట్ ప్యాడ్స్ చాలా అవసరం అన్నమాట. నాకు డెలివరీ అయిన తర్వాత ఒక్కొక్కసారి పిల్లల్ని తొందరగా ఇవ్వరు మనకి. పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకో వాళ్ళని ఎన్ఐసీలో పెట్టడము, లేకపోతే కొంచెం సేపు అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత ఇవ్వడము, అట్లాంటివి చేస్తూ ఉంటారు. బ్రెస్ట్ మిల్క్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇంకా లీక్ అవుతూ ఉంటుంది, డ్రెస్లు పాడైపోతూ ఉంటాయి. బ్రెస్ట్ ప్యాడ్ అయితే కంపల్సరీ అన్నమాట. ఇవి లవ్ ల్యాపీ ఇంతకుముందు తీసుకున్నవే, నేను మళ్ళీ ఏం కొనలేదు. సగం అయిపోయినాయి, సగం ఉన్నాయి. సో ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నీ పెట్టుకోవట్లేదు, ఒక 2 pairs పెట్టుకుంటా అంతే. మెడిసిన్, ఇది మెడిసిన్ అయితే నేను వెళ్ళే ముందు డైరెక్ట్గా తీసుకొని పెట్టుకుంటాను హాస్పిటల్కి వెళ్ళే ముందు. అండ్ అప్పుడు ఇంకేం మెడిసిన్ అవసరం అవుతుంది అక్కడే హాస్పిటల్లో కొనుక్కోవచ్చు కదా, అక్కడ దొరుకుతాయి కదా. అండ్ హాట్ వాటర్ బాటిల్, వాటర్ తాగడానికని కాదు, స్టెరిలైజేషన్ కోసం అన్నమాట. చిన్నపిల్లలకి పాలు పట్టడము, ఏదైనా స్పూన్తో తాగించాల్సి వస్తుంది కదా, అలాంటి వాటిని స్టెరిలైజ్ చేసుకోవడానికి హాట్ వాటర్ ఫ్లాస్క్ కానీ బాటిల్ కానీ కావాలి, అదొకటి పెట్టుకున్నా. నెక్స్ట్ హ్యాండ్ వాషర్, శానిటైజర్. హ్యాండ్ వాషర్, శానిటైజర్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక హాస్పిటల్లో ఉంటాము, స్నానం చేయడం అట్లాంటివి ఏమి ఉండవు. అండ్ బ్లీడింగ్ అవుతుంటుంది, వాష్రూమ్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత ఏది ముట్టినా కూడా శానిటైజ్ చేసుకోవడం బెటర్ అన్నమాట. హాస్పిటల్లో ఇంకా అన్నీ డర్టీ ఉంటాయి కదా, ఏదైనా పట్టుకొని నడుస్తున్నప్పుడు ముడుతుంటాం కదా. సో శానిటైజర్ అయితే పెట్టుకుంటా. హ్యాండ్ వాష్ అయితే అదే రోజు అక్కడ హాస్పిటల్లో అయినా కొనుక్కోవచ్చు. ఇదేంటంటే ఐ మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. డెలివరీ తర్వాత ఇంకా నిద్ర ఉండదు. ఈ ఐ మాస్క్ అయితే కంపల్సరీ యూజ్ చేద్దామని అనుకుంటున్నాను ఈసారి, ఎందుకంటే లాస్ట్ టైం నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసిన నిద్ర లేక. సో ఐ మాస్క్ నాకోటి, అండ్ మా హస్బెండ్ కూడా నాకు కూడా పెట్టావా అని చెప్తున్నారు, ఎందుకంటే లాస్ట్ టైం తనకు కూడా నిద్ర లేదు. అండ్ మాస్క్లు పెట్టిన. ఇంకా దీంట్లోనే బ్రెస్ట్ ప్యాడ్స్ పెట్టేసుకున్నా, కొన్ని టిష్యూ పేపర్స్. ఈ బ్యాగ్లోనేమో వైట్ కాటన్ పెట్టుకున్నా, చెవులో పెట్టుకోమంటారు కదా కంపల్సరీ, సో అందుకని చెప్పేసి పెట్టుకున్నా. ఇంకేం పెట్టుకున్నాలి,
టూత్ పేస్ట్ అండ్ బ్రష్ అది కూడా లాస్ట్ మినిట్లో ఇంట్లో నుంచి అయినా తీసుకెళ్ళచ్చు, లేదంటే షాప్లో డైరెక్ట్ కొనుక్కొస్తారు. అది ఇంట్లో సైజు అది ఇదని ఏముండదు, ఏది తీసుకొచ్చినా తోముకోవచ్చు కాబట్టి. సో టూత్ పేస్ట్ అండ్ బ్రష్, కోంబ్ అండ్ స్టిక్కర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటివి మన వాళ్ళకి దొరికాయి. మనకి ఏ కోంబ్ కంఫర్టబుల్ ఉంటుందో మన అమ్మ వాళ్ళకి కానీ మన డాడీ వాళ్ళకి తెలియదు ఇంట్లో నుంచి తీసుకురమ్మని చెప్పినప్పుడు. సో ఇదైతే కంపల్సరీ కదా. నేను పెద్ద లిప్స్టిక్లు అంత మేకప్ సామాన్ ఏం కాదు, కానీ జస్ట్ స్టిక్కర్స్ అండ్ కోంబ్, ఒక రబ్బర్ బ్యాండ్ అండ్ ఫ్లక్కర్. కాటన్ ఇంట్లోనే పెట్టుకున్నాను గుర్తుకుంటుందని చెప్పేసి. ఫేస్ని అయితే నార్మల్గానే వాష్ చేసుకోవచ్చు. కోంబ్ ఒకటి, స్టిక్కర్ ఉంటే సరిపోతుంది నాకైతే, అండ్ రబ్బర్ బ్యాండ్ ఒక క్లచ్ ఉంటే సరిపోతుంది. ఇదేమో ఎక్స్ట్రా జస్ట్ క్లిప్ అన్నమాట. ఏదైనా ప్యాకెట్ కొంటాం కదా మనం, బిస్కెట్స్, మిల్క్, బ్రెడ్ ఏదైనా దాన్ని క్లోజ్ చేయడానికి ఉంటుంది ఒకటి ఎక్స్ట్రాగా అని చెప్పేసి. నా డౌట్ ఏంటంటే పిల్లలు ఒకవేళ ఎన్ఐసీలో అలాంటప్పుడు ఉన్నప్పుడు మిల్క్ పౌడర్స్ ఇస్తారు, ఆ మిల్క్ పౌడర్స్ని ఓపెన్ చేస్తాం, దాన్ని సీల్ చేయడానికి మళ్ళీ ఏముండదు. అందుకని చెప్పేసి ఈ క్లచ్ అయితే ఖచ్చితంగా అవసరం అవుతుంది, క్లిప్ అని చెప్పేసి పెట్టుకున్నా. స్లిప్పర్స్ అప్పటికప్పుడు కొనుక్కోవచ్చు, లేదా సైజు నాకు తెలుస్తుంది కాబట్టి మా మమ్మీ అన్న ఎవరైనా కొనుక్కొస్తారు, అవి మెత్తటి ఉంటాయి కదా అవి. సో ఫేస్ టవల్ అయితే కంపల్సరీ అవసరం, ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటే కావాలి కదా. సో ఫేస్ టవల్ పెట్టుకున్న, కాటన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం నార్మల్ డెలివరీ అయినా సరే, సిజేరియన్ అయినా సరే, మనం డెలివరీ అయిన తర్వాత లేబర్ రూమ్ని, లేబర్ బెంచ్ని అవన్నీ క్లీన్ చేయడానికి ఆయమ్మ వాళ్ళు 2 కాటన్ శారీస్ అడుగుతారు. ఈ 2 కాటన్ శారీస్ అవే అన్నమాట. నేనైతే ఈ 2 పెట్టుకుంటున్నా, మా హస్బెండ్ వాళ్ళ మేనత్త తీసుకొచ్చింది. అండ్ విషు నాతో పాటు హాస్పిటల్కి వస్తాడు, నన్ను వదిలి ఉంటాడా లేదా, ఏడుస్తాడా ఏదో తెలీదు. సో వాడికి కావాల్సిన థింగ్స్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఒక 2 pairs ఆఫ్ డ్రెస్లు పెట్టుకున్నా, వాడి టాయ్స్ బ్యాగ్, దీనిలో వాడికి ఖచ్చితంగా ఇంపార్టెంట్ బొమ్మలు పెట్టాలన్నమాట. మా వాడికి వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇష్టం అనమాట. వైల్డ్ లైఫ్, ఎనిమల్స్, బర్డ్స్, ఫిషెస్, ఇట్లా సీ ఎనిమల్స్ అన్నీ ఇష్టం అనమాట. సో వాడికి ఇష్టమైన బొమ్మలు కొన్ని పెట్టేసి ఉంచిన, డైవర్ట్ చేయొచ్చు వాడిని బొమ్మలతో అని చెప్పేసి ఈ టాయ్ బ్యాగ్. ఇంకేంతే, వాడికి ఏ ఫుడ్ అయినా ఇంకా మా అమ్మ పెడుతుంది, వాళ్ళు చూసుకుంటారులే. కానీ ఇంకేంది, నా కోసం ఒక స్కార్ఫ్. ఇక బేబీ ఎసెన్షియల్స్కి వచ్చేసరికి బేబీకి డైపర్స్ హాస్పిటల్లో దొరుకుతాయి, న్యూ బార్న్ డైపర్స్ అని దొరుకుతాయి కదా అవి. అండ్ ఇదేమో వెట్ వైప్స్ ఉన్నాయి కాబట్టి పెడుతున్నా, లేకపోతే దీన్ని కూడా హాస్పిటల్లో కొనుక్కోవచ్చు డైరెక్ట్గా. ఇంకో ఐటమ్ ఏంటంటే స్లీపింగ్ బ్యాగ్. ఇది జర్మనీకి వెళ్ళాక కొన్నామన్నమాట. విషుకి 6 months అప్పుడు వెళ్ళినాము. పిల్లలు ఎక్కువ కాళ్ళు చేతులు ఆడియకుండా మంచిగా నిద్రపోవడానికి వనుకొస్తుంది, బట్ ఎక్కువ ఏం యూజ్ చేయలేదు. ఇంకా ఈసారి పుట్టే వాళ్ళకి ఏమైనా వనుకొస్తుందేమో అనుకున్నా, కానీ ఇది సమ్మర్ కదా, ఇది తొడిగితే కొంచెం వేడవుతుందేమో, బట్ చూస్తా. అసలు పడుకోకపోతే దీన్ని యూజ్ చేద్దామని చెప్పేసి అయితే ఇలా పెట్టుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి ఏం తీసుకోను, ఇంటికి వచ్చిన తర్వాత అసలు పడుకోవట్లేదు అంటే ఈ స్లీపింగ్ బ్యాగ్ యూజ్ చేస్తా. డ్రై షీట్ ఉంది, షీట్. ఇంకా బేబీ బెడ్ అండ్ బేబీ అంబ్రెల్లా, ఇవి మాకు విషయం ఆల్రెడీ ఉన్నాయి, బట్ రిలేటివ్స్కి ఇచ్చినాము. ఆ బేబీ బెడ్ ఎక్కడ ఉందో తెలీదు, అవసరమైతే అక్కడికప్పుడు హాస్పిటల్లో కొనేస్తారు. అప్పుడు ఒకవేళ ఆ బేబీ బెడ్ కొనే వరకు అయితే ఏదో ఒకటి కావాలి కదా పిల్లల్ని పడుకోబెట్టడానికైనా పట్టుకోవడానికైనా. సో నేను ఈ మెరూన్ కలర్ ఈ టర్కీ టవల్ తీసుకున్నాను అనమాట, కింద పరవడానికి లేదా పట్టుకోవడానికి. ఇంకా బ్లాంకెట్, ఓకే, ఇది కాటన్ అండ్ సన్న ఉండేటట్టు తీసుకున్న, సమ్మర్ కాబట్టి. ఇది ఎమిరేట్స్ ఫ్లైట్లో మేము ఫస్ట్ టైం జర్నీ చేసినాము. సో వాళ్ళు విషు కోసం ఇచ్చిరన్నమాట. విషు ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాడని చెప్పేసి వాడికి కొన్ని ఎసెన్షియల్స్ ఇచ్చారు. దాంట్లో ఈ బ్లాంకెట్ ఒకటి. వాడికి ఇక్కడ నుంచే స్టార్ట్ అయినట్టుంది ఎనిమల్స్ పిచ్చి. ఇది చూడండి, ఇవన్నీ ఎనిమల్స్ అన్నమాట. సో ఈ బ్లాంకెట్ అంటే ఇప్పుడు ఇష్టం, ఇప్పుడు చూసినా నాకు గప్పమని ఏడుస్తాడు. వాడికి కనిపించకుండా లోపల దాచిపెట్టిన ఇన్ని రోజులు. ఇక ఇంకోటి ఏంటి, పుట్టిన వాళ్ళకి ఏవి డైపర్స్ అయితే తీసుకోవచ్చు, కానీ క్లాత్స్ కొత్త వేయొద్దు అంటారు మా ఇంట్లో అయితే. విషు ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదా, అవన్నీ మంచిగా కాటన్ ఈ మెత్తగా ఉండేటివి అన్నీ పక్కన పెట్టిన. సో అవన్నమాట. ఈ బేబీ క్యాప్, డైపర్స్ వేసేసినప్పుడు యూజ్ చేయడానికి ఇట్లా జంప్ సూట్స్ చిన్నవి, సమ్మర్ కదా అని చెప్పేసి ఇట్లా తీసుకున్న బనియన్ టైప్వి. అండ్ చిన్న డ్రెస్లు ఉంచిన కాటన్వి, హాఫ్ హ్యాండ్స్ ఉండేటివి, ఎందుకంటే సమ్మర్ కాబట్టి అన్నీ కాటన్ అండ్ ఈజీగా ఉండాలన్నమాట వేస్తే, తీయడానికి వేయడానికి. ఇట్లా ఫుల్ హ్యాండ్స్ అవి తీసుకోకుండా ఇవే. ఇది కూడా అదే, జంప్ సూట్, 2 టీ-షర్ట్స్ అండ్ చిన్న చెడ్డీలు, పొట్టి ఒక చిన్న ప్యాంటు, దోమలు కుట్టితే ఒకవేళ ఏమో తెలియదు కదా ఎట్లా ఉంటుందో,
అమ్మాయి అయినా అబ్బాయి అయినా అబ్బాయిల బట్టలు వేయచ్చు. సో నేను యూనిసెక్స్వి తీసుకున్నాను. మోస్ట్లీ 2 క్యాప్స్ తీసుకున్నా. సమ్మరు పెట్టను మోస్ట్లీ. ఒకవేళ పెట్టాల్సి వస్తే బయట వేడి గాలి వస్తుంది కదా, అలాంటప్పుడు పెట్టాల్సి వస్తే ఇవి యూజ్ చేయొచ్చు. మరి ఎక్కువ థిక్గా లేవు. సో 2 క్యాప్స్ తీసుకున్నా. ఇక ఇదేమో ఓల్డ్ కుల్ల, విషు కోసం. ఇట్లాంటి కుల్లలు ఇప్పుడు ఎవరు కుట్టట్లేదు. అండ్ ఇదేంటంటే పాలు తాగిన తర్వాత మూతి తుడవడానికి అన్నమాట, కాటన్ది. ఇది ఉండే విషు అప్పుడు ఎవరు ఇచ్చారు జర్మనీలో. దీన్ని ఇట్లనే ఉంచిన, యూజ్ చేయలేదు. ఇంక ఇప్పుడు పనికొస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళే ఉంది కదా. మనం ఒకవేళ డెలివరీకి అత్త వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళినాం అనుకో, మన హస్బెండ్కి మినిమం ఒక పేర్ ఆఫ్ డ్రెస్, చార్జర్, పవర్ బ్యాంక్, మొబైల్, వ్యాలెట్ అయితే పక్కా పెట్టుకోవాలి. ఎందుకంటే సెకండ్ బేబీకైనా బిల్లు పే చేయాలి కదా, అదన్నమాట. ఇదైతే మర్చిపోకండి. ఇంకా హాస్పిటల్ బ్యాగ్ అయితే మరీ పెద్దగా అయ్యేటట్టు చూసుకోకండి. మ్యాక్సిమం 1 or 2 days ఉంటాము నార్మల్ డెలివరీ అయితే. సిజేరియన్ అయితే ఒక 3 days ఉండి 4th day రోజు డిశ్చార్జ్ చేస్తారు అంతే. సో ఏ థింగ్స్ అయినా ఎక్కువ హాస్పిటల్లో కొనేవే ఉంటాయంటే బేబీస్కి సంబంధించిన డైపర్స్ కానీ ప్యాడ్స్ ఇవన్నీ కొనుక్కోవచ్చు. బట్టలు కూడా ఎక్కువ తీసుకెళ్తే చాలా కష్టమవుతుంది, మనకి హెవీ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మా అమ్మ వాళ్ళు అయితే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇక ఫోన్లు, వ్యాలెట్లు తప్ప అన్నీ ఉతికేస్తారన్నమాట. నేను ఎక్కువ లగేజ్ తీసుకుపోయినా అనుకో, వాడిన బట్టలని అన్నిటిని కలిపి ఉతికేస్తుంది. మా అమ్మకి ఇంకో గంటన్నర పని ఎక్కువ అవుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే మినిమం థింగ్స్ పెట్టుకున్నా అంతే, ఎక్కువ పెట్టుకోలేదు. ఒక 3 pairs ఆఫ్ డ్రెస్ బేబీస్కి, నాకు, విషుకి, హస్బెండ్కి ఇట్లా అన్నీ పెట్టుకున్నా. అంతకుమించి ఎక్కువ ఏం పెట్టుకోలేదు. మ్యాక్సిమం మా మమ్మీకి పని తక్కువ చేద్దామని అంతే, లేకపోతే ఎట్లయినా క్లీన్ చేస్తుంది, అన్నీ ఉతికేస్తుంది అన్నమాట. విషయం ఏంటంటే లాస్ట్ మినిట్లో హాస్పిటల్కి ఇట్లా పెయిన్స్ వచ్చినా వెళ్తున్నారు, ఇక ఆల్రెడీ హాస్పిటల్ బ్యాగ్ పెట్టుకొని ఉన్నారు. లాస్ట్ మినిట్లో పెట్టుకునే థింగ్స్ ఏంటి అంటే టూత్పేస్ట్, బ్రష్ లాంటివి గుర్తుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. అండ్ పవర్ బ్యాంక్ కానీ, ఛార్జర్ కానీ, మొబైల్, ఇవి మాత్రం మర్చిపోకండి. రిపోర్ట్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అనిపించినాయి. మొబైల్లో అయితే ఒకసారి తీసి పెట్టుకోండి ఫోటో. సో హాస్పిటల్ నుంచి మనం ఎక్కడికైనా మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఫైల్ తీసుకోకపోతే అలాంటప్పుడు ఆ రిపోర్ట్స్, మొబైల్లో ఉన్న ఫొటోస్ పనికొస్తాయి అన్నమాట. డెలివరీ కోసం వెళ్తున్నాము, బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలనగానే కొత్తవి అన్నీ కొనేసి పెట్టుకుంటారు. సాక్స్లు, గ్లౌజులు చిన్నపిల్లలకి, ఇలాంటివన్నీ. మా ఇంట్లో అయితే కొత్త బట్టలు వేయొద్దు అంటారు, పాతవే యూజ్ చేయాలి, ఓల్డ్ క్లాత్స్ ఇట్లా చిన్నపిల్లలే ముందు వాళ్ళే అని చెప్పేసి అంటారు 21st day వరకు. కాబట్టి నేను పెట్టుకున్నాను. మా హస్బెండ్ అంటారు డెలివరీ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటాను, హాస్పిటల్ బ్యాగ్ ఆ వీడియో చేసుకుంటానంటే అందరు కొత్తవి కొనుక్కొచ్చి పెడతారు, నువ్వేమో ఇట్లా పాతవి ఆల్రెడీ విషు అని చెప్పేసి ప్యాక్ చేసినావు అనుకో ఎవరు చూడరు అని అంటున్నారు. బట్ 90% అందరూ అమ్మలు ఇట్లనే ఉంటారు అన్నమాట. ముందు పిల్లలవే దాచిపెట్టి నెక్స్ట్ పుట్టే వాళ్ళ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. వాటిలో మంచివన్నీ సెలెక్టివ్గా సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు అన్నమాట ముందే. నేను కూడా అదే పని చేస్తున్నా. ఇక వీడియో కోసం నేను ఇప్పుడు కొత్తవన్నీ కొనుక్కొచ్చి వీడియో చేయలేను కదా, జస్ట్ నేనే ఇట్లా ప్యాక్ చేసుకుంటున్నా. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది, ఏదైనా మర్చిపోతేనో లేకపోతే ప్లాన్ చేసుకోవడానికి పనికొస్తుంది కొత్త న్యూ మదర్స్కి అయితే అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అంతే. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. అండ్ డెలివరీ గురించి అంటే డెలివరీకి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉండి, మా హాస్పిటల్లో ఎట్లా ట్రీట్ చేస్తారు దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే డౌట్ ఏదైనా ఉండి, ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.